మన కంపెనీ పేరు ఎనాజిక్ ఎనాజిక్ కంపెనీ. ఎనాజిక్ మన ఇంకోటి ఏంటంటే మన 24 కంట్రీస్లో మన ఆఫీస్ ఉంది. 24 కంట్రీస్లో ఏ కంట్రీలో ఉంటే ఆ ఎనాజిక్ ఇండియా, ఎనాజిక్ జపాన్, ఎనాజిక్ అమెరికానే ఉంటుంది. అంటే ఎవరైతే జపాన్ నుంచి మన ఇండియాలో కూడా ఒక పర్సన్ వాళ్ళతో ఫ్రాంచైజ్ తీసుకొని ఇక్కడ వర్క్ చేసి అని మన హెడ్ ఆఫీస్ బెంగళూరులో ఉంది. ఎనాజిక్ ఇండియా కంగన్ అనేది నేచర్ ఆఫ్ వాటర్, అది కంపెనీ పేరు కాదు. కంగన్ వాటర్ కు వాళ్ళు ఒక పేరు పెట్టారు. వాటర్ యొక్క అది దాని అది వాటర్ కు ఒక పేరు పెట్టారు. ఆ వాటర్ కంగన్ అంటే అది జపనీస్ వర్డ్. జపనీస్ వర్డ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే రిటర్న్ టు వర్డ్స్. మన పూర్వస్థితికి పోవడం అనే మీనింగ్ రానికి అది కంగన్ అనేది వాళ్ళ భాషలో అదే నడుస్తారు. ఇది 1974లో ఎస్టాబ్లిష్ అయ్యింది కంపెనీ. అంటే ఇంకోటి ఏంటంటే మార్కెట్లో ఏదైతే 2003లో మార్కెట్కి అంటే డైరెక్ట్ మార్కెట్లోకి వచ్చింది. అది ఇక్కడ అమెరికాలో యూఎస్లో స్టార్ట్ అయింది ఫస్ట్. జపాన్ ఒరిజినల్ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ జపాన్, కానీ యూఎస్లో మార్కెటింగ్ స్టార్ట్ అయింది జపాన్. అమెరికా నుంచి ఫర్దర్గా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కంట్రీలో బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే ఇది. ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే ట్రెడిషనల్ మార్కెట్లో మార్కెటింగ్ చేయలేదు, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లోనే మార్కెటింగ్ స్టార్ట్ అయింది. అంటే ఏదైతే వెస్ట్రన్ కంట్రీస్లో సమ్ 40-50 ఇయర్స్ బ్యాక్ నుంచే ఏదైతే ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ నడుస్తుంది. అంటే మన దగ్గరికి జస్ట్ నాకు తెలిసి 96-97 నుంచి స్టార్ట్ అయింది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. అప్పటికి మార్కెటింగ్ స్టార్ట్ అయినా కూడా నువ్వు ఒకటి పెట్టుడు, ఆయన ఒకటి పెట్టుడు, ఆయన ఒకటి పెట్టుడు, 4 రోజులు సంపాదించుకుంటూ వెళ్ళిపోదు. అంటే ఈ మార్కెటింగ్ మన కంట్రీలో ఏమైందంటే బ్యాడ్ నేమ్ వచ్చింది. అట్లా నెగటివ్ ఇంపాక్ట్ పడిపోయింది. నెగిటివ్ వచ్చింది. దాన్ని ఇక పెడితేనే వీడు మోసం చేస్తాడు అని ఒక చులకన బాబు నెట్వర్క్ మార్కెటర్ ఈయన అంటే బాగా చీప్గా చూడడం చేస్తారు. ఇక వేసుకోపోతాడు దోసుకపోతాడు అని ఆ ఉద్దేశం మన కంట్రీలో వచ్చింది. జస్ట్ మొన్న ఇది 2016-15 మన కంట్రీలో కూడా మన జస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ అందరైనా ఏదైతే ఎమ్మెల్యే నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ అనేది ఉన్నదని అన్నీ తెలుసుకొని దీన్ని కూడా వాల్యూ చేయాలని ఆయన కూడా అన్ని స్టేట్స్కి ఒక రైట్స్ సెండ్ చేసి మీకు మార్కెటింగ్ గురించి ఏవో అవగాహన కదా మీకు ఎన్ని ప్రతి స్టేట్ ఒక పంపి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని స్టార్ట్ అయింది. అది ఇంకా అఫీషియల్గా డిక్లేర్ కాలేదు. అంటే దీనికి ఒక స్టేటస్ వచ్చేసి అంటే మనం చేసుకోవచ్చు, ఇది బాగుంటుంది అని చెప్పేసి జస్ట్ మొన్న 1 month 2 months కింద కూడా మోడీ దీని గురించి రికమెండ్ చేసింది. అయితే దీంట్లో మన ఇన్వైజ్ చేశారు ప్రోడక్ట్స్. మన దగ్గర 4 types ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే 5 ఉండేది ఒకటి ప్రోడక్ట్. ఒకటి 2,18,000 ఫస్ట్ ప్రోడక్ట్ మన. సెకండ్ ప్రోడక్ట్ 2,77,000. థర్డ్ వన్ 343. ఫోర్త్ వన్ 397. ఇంకొకటి ఉన్నది ఇది ఎన్ఎస్ కానీ 2 lakhs అది వేరుగా అది వాటర్ కాదు. ఇది ఎన్ఎస్ కాలేజీ మనం ఓన్లీ ఫర్ బాతింగ్ కూడా యూజ్ అవుతుంది. ఎన్ఎస్ కాలేజీ ఓన్లీ బాతింగ్ కూడా అంటే ఇవన్నీ ప్రోడక్ట్ మార్కెట్ చేసుకోవచ్చు. ఏ ప్రోడక్ట్ చేసినా నీకు ఏ టైప్ ఆఫ్ ఏ స్టేజ్ నీ ఇంట్లో కావాలని అంటారు. ఇవన్నిటికీ రెవెన్యూ ప్లాన్ అనేది ఉంటుంది. కంపెనీ దీని మీద రెవెన్యూ ప్లాన్ ప్రిపేర్ చేసింది సార్. ఏదైనా 277. ఈ 277 ప్లాన్ ఏంటంటే మీరు ఈ 277 ప్లాన్ ఎట్లా చేసిందంటే 8 పాయింట్స్గా డివైడ్ చేసి చేసింది. అంటే ఈ ఇళ్ళకి వెళ్ళి కంపెనీ యాజ్ పర్ ఇప్పుడు మనం ట్రెడిషనల్ మార్కెట్ 45% ఈ మిడిల్ మ్యాన్ తీసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఏదైతే
స్టేట్ డీలర్స్, డిస్ట్రిక్ట్ డీలర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ డిస్ట్రిబ్యూట్ చేసేది ఇది. ఎందుకంటే వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్పకండి. డైరెక్ట్ సెల్లింగ్ తెలుసు కదా అందరికి. డైరెక్ట్ సెల్లింగ్ అన్నది చాలా తెలుసు ఇక. డైరెక్ట్ సెల్లింగ్ ఏందన్నది డైరెక్ట్ సెల్లింగ్ కాదు, ట్రెడిషనల్ మార్కెట్లో రెగ్యులర్గా జరిగే ఏదైతే మనం ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఈ పర్సెంటేజ్ కంపల్సరీ కట్ చేసుకుంటారు. తెలుసు కదా. మనం ప్రతి ప్రోడక్ట్ మీద ఈ పర్సెంటేజ్ కట్ చేసుకుంటాం. అట్లనే మన దగ్గర కూడా 1,04,000 రూపాయలు కంపెనీ తీసి మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ 277 277 లెక్కలు ఎట్లా చేస్తుంది అంటే 8 పాయింట్స్గా డివైడ్ చేస్తుంది. 8 మెంబర్స్కి 8 పాయింట్స్, 8 లెవెల్స్, 8 పాయింట్స్. దీన్ని ఎట్లా 8 పాయింట్స్ అంటే 1 పాయింట్ ఈక్వల్స్ టు 13,000. 1 పాయింట్ ఈక్వల్స్ టు 13,000. 2 పాయింట్స్ 26,000. అంటే 13 టేబుల్ ఇది. ఏదైతే వీళ్ళకెళ్ళి అమౌంట్ ఏదైతే 1,04,000 రూపీస్ తీస్తుందో ఇది కంప్లీట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది 8 పాయింట్స్గా. నువ్వు ఏ పాయింట్లో ఏ స్టేజ్లో ఆ ఇన్కమ్ మీకు ఇస్తుంది. ఓకే సార్, దీని మీద సార్ దాని కమిషన్ ఎంత ఉంటుంది అంటే 9,150 ఉంటుంది. దీని కమిషన్ 277 280. ఓకే. 277 13,000 ఉంటుంది. నువ్వు 8 పాయింట్స్ అన్నావు కదా, దీన్ని 8 పాయింట్స్తో డివైడ్ చేస్తే ఇంత వస్తుంది. ఇట్లా మనకు ఇన్కమ్ డివైడ్ చేస్తారు. అంటే మనం మాట్లాడే దీని మీదే కాబట్టి ఇది మనం మెన్షన్ చేసుకుందాం. మీకు అన్ని ఇన్ఫర్మేషన్ తెలవాలని మీకు ఇది చెప్పాను. అంటే మనకు ఇది 1 పాయింట్ సార్. ఇది 2 పాయింట్స్ చెప్పాను కదా, అన్నీ 1 పాయింట్ 2 పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డివైస్ తీసుకున్నారు. ఓకే. మనం బిజినెస్ బిల్డింగ్ ఉంటేనే బిజినెస్ చేస్తాం, లేకుంటే అవసరం లేదు. మీరు మీరు డివైస్ వాడుకుంటుంటాం, ఎంజాయ్ చేస్తాం. యూజర్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 ఇయర్కో 6 మంత్స్కో మనం ఏం చేసినామంటే దీని ద్వారా మనం రిజల్ట్ అనేది తీసుకున్నాం డివైస్ నుంచి. మన దగ్గర కూడా చెప్దామనే ఉద్దేశంతో మీరు ఒక పర్సన్ చెప్పారు, ఆ పర్సన్ డివైస్ తీసుకున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, మిమ్మల్ని 1 ఇయర్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఒక డివైస్ మీరు అమ్మడం ద్వారా మిమ్మల్ని 1 ఇయర్ డిస్ట్రిబ్యూటర్ అంటే 1 ఇయర్ డిస్ట్రిబ్యూటర్కి అంటే 1 పాయింట్ ఈక్వల్స్ 13,000 ఇస్తుంది. మనం ఒక డివైస్ అమ్మితే 13,000 వస్తాయన్నట్టు. రైట్. ఫర్దర్ నెక్స్ట్ డివైస్ అన్నమాట. అదే మిమ్మల్ని ఇక్కడ కూడా 1 ఇయర్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఇక్కడ కూడా 13,000 ఇస్తుంది కంపెనీ. ఓకే. ఈ 2 అమ్మినందుకు కంపెనీ ఏం చేసిందంటే మీరు ఇంకోటి అమ్మితే ప్రమోట్ చేయాలి. ఏదైతే థర్డ్ సేల్ ఇక్కడ మీరు మిమ్మల్ని 2 ఇయర్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఈ 2 అమ్మినందుకు థర్డ్ సేల్ని 2 ఇయర్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. అంటే మీరు ఏదేమది అంటే 2 ఇయర్ డిస్ట్రిబ్యూటర్ అంటే 2 పాయింట్స్ అంటే 26,000 వస్తుంది. 2 అంటే 2 అన్నట్టు, సెకండ్ పాయింట్ అన్నట్టు. 2 పాయింట్స్ 2 పాయింట్స్ 2 పాయింట్స్ అంటే 2 ఇయర్ కాబట్టి 2 పాయింట్స్ 26,000 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఎవరైతే ఉన్నారో ఈ అనిల్ జైన్ తీసుకుంటాను సార్, ఈ 1 ఇయర్ డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ ఈయన కూడా బిజినెస్ చేశారు. ఈయన కూడా ఒక సేల్ ఇచ్చారు. ఈయనకు 1 ఇయర్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. అన్నీ కూడా 13,000 ఇస్తుంది కంపెనీ. ఈ ఎవరైతే ఈ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడో మీకు తెలియదు, ఇది ఇండైరెక్ట్ సేల్. మీకు అనిల్ అనే పర్సన్ ఇది ఇచ్చింది కాబట్టి ఈయన 13,000 ఇచ్చింది, యాజ్ వెల్ మీకు కూడా 13,000 ఇస్తుంది కంపెనీ. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అనుకోండి, మనం 26 వస్తాయి, 13 వస్తాయి. నీకు అనిల్ చేసే బిజినెస్ అనిల్కి వస్తుంది, అనిల్ నుంచి వస్తుంది. వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విజయ్ ఉన్నాడు, ఈ విజయ్ చేసే ప్రతి బిజినెస్ మీద మీకు తర్వాత అంత వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ అనే పర్సన్ జాయిన్ అయ్యాడు ఈ 2A కింద. 2A కింద ఎంతమంది ఇన్వాల్వ్ అయినా 26,000 వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంటాం, మోహన్ అనే పర్సన్ ఇక్కడ ఇన్వాల్వ్ చేసిండు 1 ఇయర్. 1 ఇయర్ ఇక్కడ మోహన్కి ఎంత వచ్చింది, 13,000 వస్తుంది. ఓకే. మీకు వస్తుంది 26,000 వస్తుంది.
ఇప్పుడు ఇతను ఒక సేల్ చేసిండు సార్, 26 వచ్చింది. ఇతను ఒకటి సేల్ చేసిండు, 13 వస్తుంది. అట్లా ఇవన్నీ క్యుములేటివ్ ఫిగర్ వస్తుంది. ఇది ఒక్కటే అని కాదు, 26 ప్లస్ 13 ప్లస్ ఇతను వీళ్ళందరూ చేసిన వీళ్ళు 1 ఇయర్ చేసిన అన్ని 13, 2 ఇయర్ చేసిన అన్ని 26 మొత్తం కలిపితే అంత వస్తుందా? అదే కదా. అయితే ఈ బిజినెస్ అనేది సెపరేట్ కదా. అనిల్ బిజినెస్ వేరు, విజయ్ బిజినెస్ వేరు, మోహన్ బిజినెస్ వేరు. ఎవరి బిజినెస్ వేరు. ఇవి 3 ఏళ్ళ మీద మీరు డిస్ట్రిబ్యూటర్స్ మీరు ఏర్పరచుకున్న మీ టీం. ఇక్కడ ఇద్దరు అయిన తర్వాతనే మళ్ళీ 3 పోతాము మనం. లేదు నేను చెప్తాను, టైం ఆడలేదు. అయితే ఇక్కడ కూడా మీరు ఈయన ఏం చేసిన అనిల్ కూడా ఇంకొక డివైస్ ఇచ్చారు. ఇక్కడ కూడా 13,000 ఇచ్చింది కంపెనీ, మీకు కూడా 13,000 ఇస్తారు. ఇక్కడ ఈయన 2 చేసిండు, 3 ఇస్తే ఏమైంది, ఇక్కడ 2 అయ్యండి అనిల్ కూడా. ఇక్కడ అనిల్కి 26,000 ఇస్తుంది కంపెనీ, మీకు మాత్రం 13,000 ఇస్తాను. ఎందుకంటే 1 ఇయర్ కింద ఉన్నారు కాబట్టి, 1 ఇయర్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మీకు ఎంత వచ్చినా ప్రతి సేల్ మీద 13,000 ఇస్తుంది. ఎంతవరకు ఇస్తుంది? 8 పాయింట్స్, అంటే 8 లెవెల్స్ వరకే ఇస్తుంది. 8 లెవెల్స్ అయిపోయినాయి అంటే ఇక 13 కూడా రావు. ఓకే, మనకి ఇన్కమ్ అంటే డబ్బులు వెళ్ళేవాడా. అంతే, కరెక్ట్. కంపెనీ ఏదైతే నీకు ఒక 1,04,000 తీసినాయి అనేది 8 లెవెల్స్ వరకే సరిపోతుంది. అంటే 13,000 ఏదైతే నీకు 1,04,000 ఏదైతే డిస్ట్రిబ్యూట్ అయిపోయింది కదా, కంపెనీ గెలుస్తుంది అంతే. ఆడ వరకు వస్తుంది. ఆ తర్వాత మీకు రాదు ఇన్కమ్, మీకు రాదు, 10 వరకు ఎవరు కూడా రాదు. అట్లనే ఈ సెకండ్ పర్సన్ కూడా ఇచ్చిండు, ఎవరు విజయ పర్సన్ కూడా సేమ్ చేసిండు. వీళ్ళంతా కలిసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా 2 అయింది, ఈయనకి 26,000, మీకు 26,000. వీళ్ళు అందరు కలిసి ఈ డైరెక్ట్ సేల్స్, ఇండైరెక్ట్ సేల్స్ కలిసి ఈ గ్రూప్ సేల్స్ సార్, గ్రూప్ సేల్స్ 10 అవుతాయి. అన్నీ కలిపి డైరెక్ట్ సేల్స్, ఇండైరెక్ట్ సేల్స్ కలిసి 10 అవుతాయి. కానీ గ్రూప్ సేల్స్ అంటారు. గ్రూప్ సేల్స్ అవుతాయి 10 అవుతాయి. మీరు 11th సేల్ మిమ్మల్ని మళ్ళీ డైరెక్ట్ సేల్ వేసుకుంటే 3A అంటుంది. ఇక్కడ మాత్రం ఇద్దరికే ప్రమోషన్ వచ్చింది, ఇక్కడ మాత్రం 10 సేల్స్ అయితే ప్రమోషన్ వస్తుంది. అయితే వీళ్ళు కూడా చేస్తారు కదా, వీళ్ళు కూడా చేస్తారు కాబట్టి నీకు సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. సపోర్ట్ అవుతుంది. వీళ్ళు కూడా చేస్తాడు. ఈ 3 కలిసి వర్క్ చేస్తారు. ఈ 3 చేసిన మీరు చేసారు, కష్టపడరు 3. లేక 3 కింద వాళ్ళు చేసిన పనికి వాళ్ళు చేసారు కష్టం. అంటే ఈ డైరెక్ట్ సేల్స్, ఇండైరెక్ట్స్ కలిసి 10 అయితే 11వ సేల్ మనం ఏం చేస్తాము, 3Aగా మనం డైరెక్ట్ సేల్ వేసుకుంటే 3A అవుతుంది. ఈ 3A సేల్ ఎంత వస్తుంది అంటే 3 పాయింట్స్ వస్తుంది, 39,000 వస్తుంది. 3A గ్రూపులో ఎక్కువ చేసినా 39,000 వస్తుంది. మీరు ఈ 1 ఇయర్లో చేస్తే 13 వస్తాయి, ఈ 2 ఇయర్లో చేసిన ఈ 26 వస్తాయి, దీంట్లో 30 వస్తాయి. ఇవి కూడా వస్తూనే ఉంటాయి. నీకు ఇక్కడ అన్ని 8 లెవెల్ వరకు వస్తూనే ఉంటాయి. 8th లెవెల్ ఎక్కడ 8th లెవెల్ నీకు బిజినెస్ బట్టి బిజినెస్ ఉంటాయి. ఇక్కడ ఈ ఎక్స్ అనే పర్సన్ ఎవరైతే 3Aగా జాయిన్ అయ్యాడో, 3Aగా డిస్ట్రిబ్యూటర్ అయ్యాడో, డివైస్ తీసుకున్నాడో, ఆ పర్సన్ కూడా బిజినెస్ చేసిండు. ఆయనకు 1 ఇయర్ డిస్ట్రిబ్యూటర్ అయితే ఇతనికి 13,000 ఇస్తుంది కంపెనీ, మీకు 39 ఇస్తుంది. ఈ 13 అంటే ఒక 1 పాయింట్, మీ 3 పాయింట్స్, 4 పాయింట్స్ అయిపోయాయి. ఇంకా రిమైనింగ్ 4 పాయింట్స్ పైకి వెళ్ళిపోతాయి. కంపల్సరీ 8 పాయింట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇక్కడ 3 అది సార్ 1 పాయింట్, మీది 3 పాయింట్స్, 13 అంటే 3 పాయింట్స్ కదా. ఈ 4 పాయింట్స్ విడిచిపెట్టి రిమైనింగ్ 4 పాయింట్స్ అయితే పైకి వెళ్ళిపోతాయి. మనకంటే పైకి ఎస్, అంటే ఇప్పుడు మనకు 4 లెవెల్స్ వరకే ఉంటుంది సార్, కింద 8 లెవెల్స్ చెప్పారు కదా. మీకు వచ్చి నేను 4 కదా సార్, మీకు ఇంకా లెవెల్స్ లేవు కదా. కరెక్ట్, ఇక్కడ 4 తగ్గినాయి కదా. మీరు వర్కే 4 లెవెల్స్లో చెప్తారు కాబట్టి 4 అవుతుంది. ప్లస్ 10 అంటే 20 ఫస్ట్ సేల్, ఇక్కడ 4A అనిపించారు. ఇక్కడ కూడా డైరెక్ట్ సేల్ వేసుకుంటేనే 4A అవుతాడు. ఈ 4A వేస్తే మనకి ఎంత వస్తుంది, 52,000 వస్తుంది. నిన్న మీకు చెప్పాను, మనం ఆ హోటల్లో కూర్చున్నప్పుడు ఒక 20 సేల్స్ మనం కష్టపడదాకా, అంటే అయ్యేదాకా మనం జర కష్టపడితే ప్రతి సేల్ మనకు నెల ఒక్క సేల్ మన టీం నుంచి, అంటే ఏదైతే 4A పర్సన్ నుంచి మనం ఒక్క సేల్ తెచ్చుకున్నా 52,000 వస్తుంది. ఒక్క సేల్ తెచ్చుకున్నా వస్తాయి. లేదంటే 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్ చేసిన ఆ లెక్క ప్రకారం 13, 26 మొత్తానికి ఏదో 1 2 పడుతూనే ఉంటాయి. ఈ లైన్లో ఎన్ని పడ్డా 13, ఈ లైన్లో ఎన్ని పడ్డా 13, ఈ లైన్లో ఎన్ని పడ్డా 26, ఈ లైన్లో ఎన్ని పడ్డా 39, ఈ లైన్లో ఎన్ని పడితే 40, 50. ఇక్కడ వరకు వచ్చినాం అనుకోండి సార్, మీరు అన్నట్టుగా 20 సేల్స్ అయ్యి ఇక్కడ వరకు మనం రీచ్ అయితే అట్లీస్ట్ ఇంట్లో 2 అన్నా పడతాయి.
ఇంట్లో రెండన్నా పడతాయి ఆ, జర్నీ అది ఎక్కడ పడాలనే పడతాయి? లేదు లేదు. 50,000కైతే రీచ్ అవుతాం మనం వీడి దాకా అంతే. దాదాపు మినిమం అంటే మనం ఏం చేస్తామంటే అనిల్, విజయ్, మోహన్ ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళకి మీకు దగ్గర నేరండి వాళ్ళు వాళ్ళు చేసిండ్రు. అరే మీ కూడా కాదు వాళ్ళ కూడా చేసుకుంటారు కదా. రేపు నాకు బిజినెస్ కావాలి, నేను నాకు సేల్ కావాలి. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ కెరీర్ మీదే ఉంటుంది. Yes. అంతే. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం మా పైన గురించి నేను ఎందుకు ఆలోచిస్తా అవసరం లేదు. నాకు జయించుకోవాలి, ఎలిజిబుల్ కావాలన్నదే ఉంటుంది. అంతే. అయితే ఏదైతే 4A మనకు 52,000 వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ డిసెంబర్ 5th అలా 5th కూడా మనం ఒక పర్సన్ ఇన్వాల్వ్ చేసాం. ఆయన బిజినెస్ ఇచ్చాడు, మనకు 10 వర్కింగ్ డేస్లో మన అమౌంట్ మనకు మన అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ఎవరైతే పర్సన్ ఇన్వాల్వ్ చేసిండో ఈయన కూడా మంత్ ఎండింగ్ వరకు, డిసెంబర్ ఎండింగ్ వరకు ఈయన ఒక సేల్ ఇచ్చిండు. ఇది 4Aలా మీరు ఒక సేల్ ఇచ్చిండ్రు. ఎవరిని ఒక ఎక్స్ అనే పర్సన్ ఇన్వాల్వ్ చేసిండు. ఎక్స్ అనే పర్సన్ ఏం చేసిండు, ఆయన ఒక సేల్ ఇచ్చిండు. ఎవరు మంత్ ఎండింగ్ వరకు. అయితే మంత్ ఫస్ట్ వీక్లో 52 వచ్చినాయి, మంత్ ఎండింగ్లో 50,000 వచ్చినాయి. ఓవరాల్గా మనకు 1 lakh వచ్చినట్టే కదా. అంటే నెలలో 1,00,000 రూపాయలు మనం ఒక్కరితో తీసుకున్నాం. ఇక్కడ 4-5 ఉన్నారు అనుకో, 4 ఇద్దరు పని చేసినా మనకు వచ్చింది. ఇది అర్థమైందిగా. 4A 30 20 30 50 51 సేల్. ఇక్కడ 5A అంటుంది. 5A అంటే 65,000. ఒక సేల్ వేస్తే 65,000 వస్తాయి మనకు. 5A ఇదంతా ఎప్పటి వరకు ఓన్లీ 8 లెవెల్స్ వరకే. మనం కొత్త లెఫ్ట్ వరకు అరే మనకి ఇచ్చాల్సింది అనుకో, కంపల్సరీ 8 లెవెల్స్ వరకే ఇస్తుంది కంపెనీ. 8 లెవెల్స్ తర్వాత దాన్ని ఇవ్వరు అంటే కంపెనీలో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇవ్వరు. ఎస్ ప్లస్ 50 అంటే 101 సేల్. 6A అంటుంది. 6Aల వరకు 78,000 ఇస్తుంది సార్. 6 points. ఓకే. ఇది కంపెనీలో మంచి ఫ్లాట్, మంచి స్టేజ్. అది కంపెనీలో ఒక మంచి ప్లాట్ఫామ్. 6A ర్యాంక్ అనగానే మనకు ఒక దీనికి ఒక స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ 8 లెవెల్స్ అన్నాం. ఇక్కడ కండిషన్ అది ఎప్పుడో 8 లెవెల్స్ వరకు వస్తుంది, ఆ తర్వాత నీకు ఇన్కమ్ రాదు. మనం 6A అవుతే అన్డెప్త్ లెవెల్లో కూడా మనకు ఇన్కమ్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 లెవెల్స్ ఉన్నాయి కదా, 9th లెవెల్లో కూడా దీనిలో వస్తాయి. ఎస్ ఇప్పుడు 9th లెవెల్లో మనకు సేల్ పడేది. ఎంత రావాలి మనకు? మినిమం 13,000 రావాలి. 13,000 వరకు ఏమవుతుంది, కంపెనీ 11,000 ఇస్తుంది. కంపెనీ ఎక్కడన్నా పడండి, 90 డెప్త్లో కూడా పడండి. ప్రతి సేల్ మీద 11,000 వస్తుంది. దీంట్లో అట్లనే ఆఫ్టర్ 8th లెవెల్ వస్తే ఇక్కడ పడ్డా మీకు 11,000. 78 కాదు. 78 అంటే మీకు ఏ లెవెల్ ఉంటే అంటే బిలో 8 లెవెల్స్ ఉంటే ఆ ఇన్కమ్ వస్తుంది. 8 లెవెల్స్ దాటితే 11,000. ఏ లెవెల్ ఉన్నా కూడా, ఏ లెవెల్ మన 6Aలా ఉన్నా కూడా 8th లెవెల్ దాటిందంటే 11,000 వస్తాయి. మళ్ళీ 75,000 రావు. 8th లెవెల్ మాత్రం 75,000. ఆ స్టేజ్ పట్టు. ఎందుకు అంటే నీకు ఇన్కమ్ కంపెనీ ఇచ్చిన ఇన్కమ్ ఇంత, దానికి ఎక్స్ట్రా యాడ్ చేసి వెళ్ళదు కదా, ఆ ఉద్దేశంగా. అంటే ఈ 11,000 కూడా 6A నుంచి బిఫోర్ 6A వరకు 8th లెవెల్ వరకే వస్తాయి. 5A వరకు కూడా 8th లెవెల్ తర్వాత రూపాయి రాదు. 6Aకి వచ్చిన తర్వాతనే 9th లెవెల్ నుంచి డబ్బులు అవుతాయి. 11,000. ఈ రిమైనింగ్ బిలో అంటే బిఫోర్ 8 లెవెల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎంత కంపల్సరీ 13 ఇవన్నీ మనకి రావాల్సిన అవి 8th లెవెల్ వరకు వస్తాయి. ఏదైతే 8 లెవెల్స్ దాటినా కూడా మనకి ఇన్కమ్ రాదు అనుకుంటున్నామో, 6A అచీవ్మెంట్ అయినాక ప్రతి సేల్ మీద మనకి ఇన్కమ్ వస్తుంది. అయితే కంపెనీ ఇంకోటి ఏం చేసిందంటే 6 లెవెల్స్ రాగానే ఒక సింగిల్ పేమెంట్ 1,90,000 రూపీస్ బోనస్ ఇస్తుంది సార్. 6 స్టేజ్ మనం ఏదైతే 6A రాగానే 1,90,000 రూపీస్ బోనస్ ఇస్తుంది. ఇది సింగిల్ పేమెంట్ ఇస్తుంది. ఇంకొకటి మార్చలేదు ఇట్లా ఆటోమేటిక్. అయితే ఇంకొకటి 6 months కొరకు సార్. 6 months కొరకు 3 lakhs బోనస్ ఇస్తుంది. 6A క్వాలిఫై అయినాక 6 months వరకు 6 months వరకు అంటే ఫస్ట్ monthly 6 months మంత్లీ 50,000 రూపీస్ చొప్పున ఇస్తుంది.
6 నెలల వరకు. ఎట్లా ఇస్తుంది దానికి ఒక కండిషన్ ఉంటుంది. కండిషన్ ఏంటంటే మొత్తం ఇప్పుడు 100 డిస్ట్రిబ్యూటర్లు పెరిగింది అంటే 6 అంటే మినిమం 100 సేల్స్ ఉంటేనే 6 అవుతుంది. ఆ 100 మంది సేల్స్లో నెలకు ఒక 10 సేల్స్ మాత్రం కండిషన్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తేనే నీకు 50,000 కండిస్తుంది. ఇవన్నీ కాకుండా మళ్ళీ మనీ కాకుండా వచ్చేటి కూడా 10,000 11,000 కాకుండా ఇప్పుడు ఆ 10 సేల్లలో వస్తాయి కదా సార్, పాతవి కూడా వస్తూనే ఉంటాయి. అవి ఇచ్చిపెట్టండి. ఓన్లీ మీకు బోనస్ రావాలి అంటే ఎంకరేజ్మెంట్. బోనస్ రావాలంటే 10 సేల్స్ కంపెనీకి మనం ప్రమోట్ చేసి ఉండాలి. మన టీం మొత్తం కలిసి ఆ మంత్లో ఆ మంత్లో 50,000 వస్తాయి. 50,000 10 సేల్స్ సార్ ఎవ్రీ మంత్. అంటే 6 months వరకే కండిషన్ కంపెనీ. మీకు బోనస్ రావాలంటే 10 సేల్స్ ఉండాలి మీ టీం మొత్తంలో కలిసి. టీం మొత్తంలో కలిపి నెలకు 10 సేల్స్. అట్లా 6 నెలలు మీకు 10 సేల్స్ ఉంటే మీకు కంపల్సరీ 50,000 వస్తుంది. ఏ నెల ఉంటే అనగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్లో మంచి బిజినెస్ అయింది, 20 వచ్చినాయి, కొన్ని లక్ష ఇస్తారు. లక్ష ఇస్తారా? 18 వస్తే 50,000 ఇస్తారు. 10 కింద 8 కింది నెలకు క్యాబ్బార్ అయితే వర్క్ అవుట్ అయితే అదే 10 షాపాలు లేకుండా 20 దాకా కాదు. ఆపాలంటే నీ చేతులు ఎత్తుకుంటే 100 మంది చేతులు అంత జరుగుతాయి కదా మనకు లాభం ఎక్కడ బిజినెస్ అయ్యేది మనకే తెలియదు. సరే ఒక బిజినెస్ మన చేతుల్లో 10 అయితే అట్లా 20 అయితే ఇట్లా. కరెక్టే. ఇప్పుడు టీములు మనం మేనేజ్ చేస్తే మీరు అన్నట్టు జరుగుతుంది. మనం మన మేనేజ్ మన చేస్తే చేతిలో ఉండదు కానీ కాదు 10 అయినప్పుడు గిట్లా 20 అయినప్పుడు అట్లా. ఇది మనకు 6 నెలలు వరకు ఇస్తుంది. అంటే 3 lakhs రూపీస్ మనకు పక్క బిజినెస్ ఇది ఇస్తే అది వస్తుంది. ఓకే, 6 నెలల తర్వాత మనం ఏదైతే కమిషన్లోనే వస్తుంది. అదే ఇది ప్లాన్ సార్. మంచిగా సిస్టమేటిక్. 6 అయినంత కూడా ఏమంటే అంత కెరీర్ ఇదేంటి 6 అయినాక ఇది 6 ప్లాన్ 6 అయిన తర్వాత ఇంకేమైనా కెరీర్ ఉంటుందా? ఉంటుంది. ఇక మనం అవన్నీ వినద్దు కూడా ఇప్పుడు కన్ఫ్యూజన్. మనం ఇక్కడ వరకు మంచిగా ఇక్కడ వరకు కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. 3 years ఇంకోటి సార్ అదే మీకు నిన్న చెప్పాను కదా, ఏది ఇంకో పేజ్ 2-3 అని ఒక అంటే 6 years ఇద్దరు చేసి ఉండాలి మన కింద. అదే అది చెప్తాను కదా. అయితే ఏదైతే ఈ ప్రమోషన్ ఉందో, ప్రమోషన్ ఉంటే మనకు నెలకు $5,000 US dollars మన అకౌంట్లో వస్తాయి. అప్పుడు బోనస్ ఎంత వస్తుందంటే 17,50,000 రూపీస్ వస్తుంది. ఇక్కడ $25,000 మనకు ఈ ప్రమోషన్ వచ్చిన అంటే ఓవరాల్గా 17.5 మనకి ఇన్కమ్ వస్తుంది, బోనస్ వస్తుంది. కానీ ఇది రావడానికి మనం ఏం చేయాలి?